ఇప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఏ లేఖ రాయలా. చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇదండి. ఏంటంటే 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపలే పింఛన్ సజావుగా ఇవ్వాలి, అది కూడా ఇంటికి ఇవ్వాలి అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ. అయితే అవన్నీ పక్కన పెట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరో ఈ రాష్ట్ర పౌరులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఏదో కొన్ని సంఘాలు రాశాయి, స్వచ్ఛంద సంస్థలు రాశాయి. వాళ్ళు రాసిన దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించారంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎలక్షన్ ప్రక్రియలో వాలంటీర్ల పాత్ర చాలా కీలకంగా ఘట్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్ళు కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధం లేదు, వీళ్ళు సేవా దృక్పథంతో ఉన్నారని. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేసి కూడా కార్యకర్తలకు పనిచేయమని వాళ్ళు కార్యకర్తలుగా చేస్తారు. ఆ కార్యకర్తలుగా చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలో ఏం చేస్తారంటే ఇదే అవకాశంగా తీసుకొని అవ్వాతాతలను ఇబ్బంది పెట్టాలి, అవ్వాతాతలను ఇబ్బంది పెట్టే విధంగా పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చారని చెప్పి ఈ విధంగా ప్రచారం చేయాలి. వాళ్ళకి ఏంటంటే పండు ముసలి ఏమనుకుంటారు, పింఛన్ రాలేదంటే వాళ్ళ నమ్మేసే పరిస్థితి ఉంటుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఆ చేసే పరిస్థితి అండి. 200 రూపాయలు పింఛన్ని 2000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 3000 ఇస్తానని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు 4000 ఇస్తానని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవ్వాతాతలు చూస్తే చెల్లించిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పేదవారిని చూస్తే చెల్లించిపోయేది. చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఇదండి. స్పష్టంగా లేఖ రాస్తున్నారు. అంటే దాంట్లో లేఖలో ఎక్కడ కానీ అవ్వాతాతలను ఇబ్బంది పెట్టాలని లేదు, స్పష్టంగా ఇవ్వాలనే చెప్పారు. అయినా ఈ అబద్ధాలు చెప్పడం వెనక ఏమి ప్రయోజనం వాళ్ళు ఆశిస్తున్నారు? కేవలం సార్ రాజకీయ దుర్బుద్ధి. ఎందుకంటే ఓడిపోతున్నారు, అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఎలా అయినా ఏదో ఒక విధంగా గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసుని సింపతిగా వాడుకున్నారు. మళ్ళీ ఈ సింపతి ఎవరినైనా చంపడం, ఇబ్బంది పెట్టడం, హింసించడం ఇది వృత్తిగా మారిపోయింది సార్ ఆ పార్టీకి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పెన్షన్ల కోసం అవాతాతలు కూడా ఏమైనా చేసేస్తారా? ఎట్లా అది సార్? మీకు ఒక చిన్న ఉదాహరణ. జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిధులు. అదే జిల్లా వ్యక్తి, అదే కులం వ్యక్తి. అతను ఏం చెప్పాడు? 10 రోజుల వరకు సచివాలయాల్లో ఇవ్వమని చెప్పారు. సచివాలయాల్లో ఈడమేంటి సార్? సచివాలయాలు ఏంటంటే ఇంటింటికి పోయి కదా. 15,000 సెక్రటరియట్ సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 15,500. అదేవిధంగా ఒక్కో సచివాలయంలో 11 మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో పింఛన్లు 65 లక్షలు. అంటే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగి ఒక్కొక్కరి అప్రాక్సిమేట్గా 38 మంది నుంచి 40 మందికి ఇవ్వాల్సి వస్తుంది. ఒక రోజు కాకపోతే 2 రోజులు ఇంటికి ఎత్తిపోయి ఇవ్వచ్చు. ఇది కాకుండా మెప్మా, డోక్రా, అదేవిధంగా ప్రభుత్వ శాఖలే లేవా? ప్రభుత్వ ఉద్యోగాలు లేవా? అంటే ఇన్ని రోజులు వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వం నడిపారా? అకౌంట్లో వేసేయచ్చు కదా. వాళ్ళే చెప్తారు కదా, మేము నొక్కుతాం, మేము నొక్కితే ట్రాన్స్పరెన్సీ ప్రతి అకౌంట్కి. మీరు చెప్పండి, అసలు ఎండలు మండిపోతా ఉంది. ఎవరికన్నా అవతాతలు ఈ యొక్క వడదెబ్బతో ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? సార్ ఇప్పుడు చుండంగా 35-40 డిగ్రీలు ఎండ కాస్తుంది. అవ్వాతాతలు ఈరోజు నడిచే ప్రసక్తి లేదు. వాళ్ళని మభ్యపెట్టి మోసగిచ్చి వేరే ప్రతిపక్ష నాయకులపైన లెటర్ రాసిన వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? ఏమని ప్రచారం చేసుకోవాలని వాళ్ళు అనుకోబోతున్నారు? ఇది ఏమంటే అవ్వాతాతలపైన కుట్ర. వాళ్ళకి ఏదో ఒకటి జరిగితే, ఒకరికన్నా ఏదైనా జరిగితే ఏమంటే గంటల తరపున నిలబడే, ఈ ఎండలో నిలబడే ప్రసక్తి ఉందా? గతంలో అయితే ఒక్క రోజుకే ఇచ్చేవాళ్ళు పెన్షన్లు, ఒక వారం టైం ఇచ్చి. ఈ రోజు చూస్తుంటే అవ్వాతాతలకి ఏమన్నా అయిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. సున్నంగా నేను చెప్తాను. మీరు చెప్పండి క్లుప్తంగా, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి? చాలా క్లుప్తంగా చెప్పండి. సాక్షి పత్రికలోనే 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ అని చెప్పారు. ఎందుకంటే ఆ మార్చి ఆర్థిక సంవత్సరం లాస్ట్ కాబట్టి అని వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పి ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు చెప్పి కుట్ర తెలుగుదేశం పార్టీ పైన, నారా చంద్రబాబు నాయుడు పైన వేస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళే నారా చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు. గతంలో ఎలక్షన్ ముందు అనేక అబద్ధాలు చేశారు. అప్పట్లో అలర్ట్ కాని పరిస్థితుల్లో మీరు ఇప్పుడు అబద్ధాలని ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ప్రభుత్వం చేసే అబద్ధాల వైఖరిని మేము తీవ్రంగా ఎదుర్కొంటాం. దానికి ఖచ్చితమైన ప్రయత్నం. సార్ మాకు ఒక అనుమానం సార్. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ ముస్లిం ఉతకని వీళ్ళే చంపేసి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తారని భయం కూడా ఉంది సార్. అవ్వాతాతలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీగా, తెలుగుగా ఉంది సార్. మేము ప్రతి ఒక్క అవ్వాతాతని వేడుకుంటున్నాం. ఒకవేళ మీరు పింఛన్ తీసుకోలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ నెలది, రేపు నెలది, 3వ నెల మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఇస్తాం, 4,000 రూపాయలు ఇస్తాం, ఇంటింటికి ఇస్తాం సార్. మేము అడుగు చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేసేస్తారు సార్. మాకు భయం ఉంది. ఏబిఎన్ సాక్షిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్రతి అవ్వాతాత మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పక్కన పెట్టుకొని తిరగమని చెప్తున్నాం సార్. అది మొత్తానికి ఏదో కుట్ర జరుగుతోంది.